So good morning. So in the previous class, we have discussed the differences between the procedural oriented programming and object oriented programming. So we have seen so many limitations in the procedural oriented programming. So the main advantage of object oriented programming language is to correlate the real time object into the programming objects. సో రియల్ టైంలో మనకి ఏది ఏ ఆబ్జెక్ట్ అయినా సరే మనం ప్రోగ్రామింగ్లో ఆబ్జెక్ట్లో ట్రీట్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ అనేది మనకి ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో లేదు. సో అది మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో రీసెంట్ డేస్లో ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఎవరు ఏ కంపెనీ కూడా చూస్ చేసుకోవట్లేదు. సో వాళ్ళు ఏ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఖచ్చితంగా సరే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూస్ చేస్తారు. ఐదర్ జావా కానీ, పైథాన్ కానీ, పెరల్ కానీ, లేకపోతే గో కానీ, లేకపోతే ఇలా చాలా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో వీటిల్లో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూస్ చేసుకుని ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తారు. సో జావా అనేది వన్ ఆఫ్ ద బేసిక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అవుతూ ఉన్న బెస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే జావా. సో జావాలో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ అన్నీ ఫాలో అవుతాం. సో అలాగే మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చెప్పాం. డేటా అబ్స్ట్రాక్షన్ కానీ, డేటా ఎన్క్యాప్సులేషన్ కానీ, పాలిమార్ఫిజం కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏదైనా సరే ఒక లాంగ్వేజ్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనాలంటే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీస్ అనేవి పొసెస్ చేయాలి. సో డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? What do you mean by data abstraction? మిగతా వాళ్ళు ఎప్పుడు మిగతా వాళ్ళు రెస్పాండ్ అవరా? సో ఈసారి నుంచి నేనే ర్యాండమ్గా నెంబర్స్ని పిలుస్తాను, వాళ్ళు ఆన్సర్ చేయండి. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు ప్రీవియస్గా వచ్చినవే. సో డేటా అబ్స్ట్రాక్షన్ అంటే మనకు కావాల్సిన డేటాని తీసుకుని మిగతా డేటాని హైడ్ చేయటం, దాన్నే డేటా అబ్స్ట్రాక్షన్ అని చెప్పాం. ఎగ్జాంపుల్ కూడా చెప్పాం. డేటా అబ్స్ట్రాక్షన్స్కి కార్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాం. సో కార్ని ఒక క్లాస్గా ట్రీట్ చేస్తే ఆ కార్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పాం. బయ్యర్ కానీ, డీలర్ కానీ, మ్యానుఫ్యాక్చర్ కానీ, ఇలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆ ఆబ్జెక్ట్స్ మీద డిఫరెంట్ డేటా ఉంటుంది. ఆ డేటాని యూస్ చేసుకుని కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏ మెథడ్ కావాలో, ఏ ఆబ్జెక్ట్ని కాల్ చేసుకోవాలో ఆ ఆబ్జెక్ట్ ఇనిషియేట్ అవుతుంది. సో దాన్నే డేటా అబ్స్ట్రాక్షన్ అంటున్నాం. మీకు అవసరం లేని ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి. దాన్నే డేటా హైడింగ్ అంటాం లేదా డేటా అబ్స్ట్రాక్షన్ అంటాం. డేటా ఎన్క్యాప్సులేషన్ అంటే డేటా అబ్స్ట్రాక్షన్, వ్రాపింగ్ అప్ ఆఫ్ డేటా. అంటే ఏంటంటే డేటాని మనం యూజ్ చేస్తున్న డేటాని కానీ, మెథడ్స్ కానీ మొత్తాన్ని ఒక యూనిట్లా ట్రీట్ చేస్తే దాన్ని డేటా ఎన్క్యాప్సులేషన్ అంటున్నాం. ఇక్కడ డేటా ఎన్క్యాప్సులేషన్ ఎలా అచీవ్ చేస్తాం అంటే క్లాస్తో అచీవ్ చేస్తాం. సపోజ్ మనం ఎగ్జాంపుల్ చెప్పాం, క్లాస్ కార్స్. సో దాంట్లో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం, మెథడ్స్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్స్, మెథడ్స్ అన్ని ఒక యూనిట్లో ఉంటాయి అండర్ ద క్లాస్ నేమ్ కార్. అలాగే ట్రైన్స్ అనే క్లాస్ తీసుకున్నాం అనుకోండి, ట్రైన్కి సంబంధించిన డేటా మొత్తం ఆ ట్రైన్స్ అనే క్లాస్లో ఉంటుంది. ఏరోప్లేన్స్ తీసుకున్నాం అనుకోండి, ఏరోప్లేన్కి సంబంధించిన డేటా మొత్తం కూడా ఆ ఏరోప్లేన్కి సంబంధించిన క్లాస్లో ఉంటుంది. సో ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటే ఏదైనా సరే, ఏ ఆబ్జెక్ట్ అయినా సరే, ఏ డేటా అయినా సరే,
ఆ క్లాస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అంటారు వాటిని. అంటే అదంతా కూడా ఒక యూనిట్ లా ఉంటది. ఒక క్లాస్ తీసుకున్నామంటే ఆ క్లాస్ ఒక ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నామంటే ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ ఏ క్లాస్ కి సంబంధించింది. మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకోండి, లేదా ఒక ఆబ్జెక్ట్ నేమ్ ఏదో తెలిసింది మీకు. సో ఆ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ మీరు ఏదైనా సరే ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలన్నా, లేదా ప్రోగ్రామ్ ఎడిట్ చేయాలన్నా, లేదా ప్రోగ్రామ్ లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఏదైనా యాడ్ చేయాలన్నా, ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ ఏమైనా యాడ్ చేయాలన్నా ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ క్లాస్ కి సంబంధించింది, లేదా ఆ మెథడ్ అనేది ఏ క్లాస్ కి సంబంధించింది. అంటే మీరు ఏది యాక్సెస్ చేసుకోవాలన్నా, ఏది యూజ్ చేసుకోవాలన్నా సరే ఆ క్లాస్ నేమ్ తో యాక్సెస్ చేసుకుంటాం. ఆ క్లాస్ కి సంబంధించిన దాంతో యాక్సెస్ చేసుకుంటాం. సో ఖచ్చితంగా ఈ ఆబ్జెక్ట్స్ కానీ, మెథడ్స్ కానీ, అసోసియేట్ అయిన డేటా కానీ ఇవన్నీ కూడా ఆ క్లాస్ కింద ఉంటాయి. అంటే ఆ క్లాస్ ని ఒక యూనిట్ లా ట్రీట్ చేస్తాం. క్లాస్ 1 ఒక యూనిట్, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఎన్ని మనం రాసిన ప్రోగ్రామ్ లో ఎన్ని క్లాసెస్ ఉంటే అన్ని క్లాసెస్. సో ఏ డేటా అయినా సరే ఫస్ట్ ఏ క్లాస్ కి సంబంధించిందో ఐడెంటిఫై చేసుకోవాలి మనం. సో అది డేటా ఎన్క్యాప్సులేషన్. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్, సూపర్ క్లాసు, బేస్ క్లాసు. సో ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకోవాలంటే ఆల్రెడీ రాసిన కోడ్ ని రీయూజ్ చేసుకోవాలనుకుంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని రీయూజ్ చేసుకోవచ్చు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ పాలిమార్ఫిజం, మోర్ దెన్ వన్ ఫార్మ్స్ ఉంటే దాన్ని పాలిమార్ఫిజం అంటారు. ఎగ్జాంపుల్ చెప్తాము. స్టార్ యాస్ట్రిక్ సింబల్ ఉంది. యాస్ట్రిక్ సింబల్ ని డిఫరెంట్ పర్పస్కి యూజ్ చేస్తాం. కామెంటింగ్ యూజ్ చేస్తాం, మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం, ప్యాకేజెస్ లో ఉన్న అన్ని ఫీచర్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అంటే ఒక ఆపరేటర్ అనేది డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. సో దాన్ని పాలిమార్ఫిజం అంటారు. సో అలా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ మనకి చాలా ఉన్నాయి. సో అది ఇప్పటిదాకా చెప్పింది. సో నెక్స్ట్ ఏంటంటే రీయూజ్, కపులింగ్ అండ్ కోహెషన్. సో రీయూజబిలిటీ అంటే ఏంటి, కపులింగ్ అంటే, కోహెషన్ అంటే ఏంటి. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా డిజైన్ చేస్తే మీరు ఖచ్చితంగా ఆ సాఫ్ట్వేర్ అనేది రీయూజబుల్ చేసుకోగలమా లేదో ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే మెట్రిక్స్ లా ట్రీట్ చేయొచ్చు మనం వీటిని. మీరు డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ ఎంత క్వాలిటీగా వచ్చింది, దాని వాల్యూ ఎంత, 5,000 లేకపోతే 5 lakhs లేకపోతే 50 lakhs, ఎంత అయితే అంత. సో 50 lakhs తీసుకున్నారనుకోండి సాఫ్ట్వేర్, సపోజ్ సాఫ్ట్వేర్ కాస్ట్ 50 lakhs. సో మనం సాఫ్ట్వేర్ ని మెజర్ చేయడానికి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. కోహెషన్ అని, కప్లింగ్ అని, రీయూజబిలిటీ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ద రీయూజబిలిటీ. సో రీయూజబిలిటీ కాన్సెప్ట్ ని మనం జావాలో ఎలా అచీవ్ చేస్తామంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని. సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం రీయూజబిలిటీని అచీవ్ చేస్తాం. సో ఎలా అచీవ్ చేస్తాం, మనం ఇన్హెరిటెన్స్ అంటే ఏం చేస్తున్నాం, ప్రాపర్టీస్ ని అడాప్ట్ చేసుకుంటున్నాం. అక్కడ యూజ్ చేసిన ప్రాపర్టీస్ కానీ, మెథడ్స్ కానీ సబ్ క్లాస్ లో యూజ్ చేస్తున్నాం. సూపర్ క్లాస్ లో యూజ్ చేసిన కోడ్ ని మళ్ళీ సబ్ క్లాస్ లో యూజ్ చేస్తాం. సపోజ్ ఒక మెథడ్ తీసుకున్నాం అనుకుంటాం, ఆ మెథడ్ కి ఖచ్చితంగా 4-5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ని మళ్ళీ మనం ఆ కోడ్ రాయకుండా దాన్ని ఇన్హెరిట్ చేసుకోండి. ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుని కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఎక్స్టెన్స్ కానీ ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేసుకుని మనం ఆ ప్రాపర్టీస్ ని ఈజీగా ఇన్హెరిట్ చేసుకుంటాం. జస్ట్ కాల్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఫంక్షన్ కాలింగ్ తెలుసు సి ప్రోగ్రామింగ్ లో. ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాం, ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే ఫంక్షన్ ని కాల్ చేసుకుంటాం. యాడ్ అనే ఫంక్షన్ ఉందనుకోండి, యాడ్ పారాన్సిస్ కోలన్ అంటే ఫంక్షన్ కాల్ అవుతుంది, ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ అలాగే ఇక్కడ మనకి రీయూజబిలిటీని అచీవ్ చేసుకోవాలంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. సో అది రీయూజబిలిటీ. మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో రీయూజబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఏంటంటే మనం ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేసే కమాండ్స్ మీకు తెలుసు, కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ సి, కంట్రోల్ జెడ్. సో అంటే ఏంటి, మనం రీయూజబిలిటీకి అలవాటు పడ్డాం. అంటే రీయూజ్ చేసుకోవాలి. సపోజ్ మనం ఏదైనా ఒక మాడ్యూల్ ని క్రియేట్ చేసామంటే ఆ మాడ్యూల్ ని వేరే ప్రాజెక్ట్ లో యూజ్ చేసుకోవచ్చా లేదా, యూజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. సపోజ్ లాగిన్ ఉంది మీకు జీమెయిల్ లాగిన్ ఉంది. సో జీమెయిల్ లాగిన్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. యూజర్ నేమ్ క్లిక్ చేస్తారు, పాస్వర్డ్ క్లిక్ చేస్తారు, లాగిన్ బటన్ క్లిక్ చేస్తారు, లాగిన్ అవుతుంది. సపోజ్ మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ లో యూజర్ కి అథెంటికేట్ చేయాలి, యూజర్ ని అథెంటికేట్ చేయాలి అంటే యూజర్ కి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇవ్వాలి. సో అలాంటప్పుడు ఏంటి, ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కి మనకి HTML లో కానీ PHP లో కానీ కోడ్ ఉంది. సో అలా కోడ్ ఉన్నప్పుడు ఏంటి, మనం స్క్రాచ్ నుంచి ప్రోగ్రామ్ రాయకుండా ఆ కోడ్ ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు.
మనకు కావాల్సినట్టు ఆ కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఆ కాన్సెప్ట్ని రీయూజబిలిటీ అంటారు. సో మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఖచ్చితంగా రీయూజబిలిటీ అనేది ఉండాలి. సపోజ్ ఒక కార్ అనే క్లాస్ని క్రియేట్ చేశారనుకోండి, ఆ కార్ అనే క్లాస్ ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. వేరే ప్రాజెక్ట్ వచ్చిందండి, వేరే ప్రాజెక్ట్ లో కూడా ఈ కాన్సెప్ట్ ఉంటే కార్ సంబంధించిన క్లాస్ ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ క్లాస్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అది రీయూజబిలిటీ అంటే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే కొహిషన్, కపులింగ్. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో ఖచ్చితంగా కొహిషన్, కపులింగ్ అనేవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మీరు ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తే ఖచ్చితంగా కొహిషన్ ఎలా ఉంది, కపులింగ్ ఎలా ఉందో ఐడెంటిఫై చేసుకోవాలి. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా సరే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నుంచి మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇదే, కొహిషన్, కపులింగ్. మీరు ఒక సాఫ్ట్వేర్ ని డిజైన్ చేస్తే, ఇఫ్ యూ డిజైన్ ఎనీ సాఫ్ట్వేర్, సో హౌ ద కొహిషన్ విల్ బి అండ్ హౌ ద కపులింగ్ విల్ బి దేర్. అంటే కొహిషన్ అనేది ఎక్కువ ఉంటుందా లేదా కపులింగ్ అనేది ఎక్కువ ఉంటుందా? సో ముందు కొహిషన్ అంటే ఏంటి, కపులింగ్ అంటే ఏంటో ఐడెంటిఫై చేద్దాం. సో ఫస్ట్ వన్, కొహిషన్. సో వాట్ డూ యూ మీన్ బై కొహిషన్? Cohesion of a module indicates the extent to which the components of a module are related to each other. సపోజ్ మనకి ప్రోగ్రామింగ్ తీసుకుంటే, ప్రోగ్రామింగ్ లో ప్రతి ఫంక్షన్ కూడా ఒక మాడ్యూల్ లో ట్రీట్ చేస్తాం. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3, మాడ్యూల్ 4, అలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. సో కొహిషన్ అనేది ఇంట్రా మాడ్యూల్, అంటే కపులింగ్ అనేది ఇన్ బిట్వీన్ ద మాడ్యూల్స్ జరుగుతుంది. కపులింగ్ ని మనం మెజర్ చేయాలంటే 2 మాడ్యూల్స్ తీసుకుని మెజర్ చేస్తాం. కపులింగ్ ని మెజర్ చేయాలంటే, కపులింగ్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 2 మాడ్యూల్స్ తీసుకుని చెక్ చేస్తాం. సపోజ్ కొహిషన్ ఉంది అనుకోండి, కొహిషన్ ని చెక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక మాడ్యూల్ సరిపోతుంది. కొహిషన్ ని మెజర్ చేయడానికి ఒక మాడ్యూల్ చాలు. కపులింగ్ ని మెజర్ చేయడానికి 2 మాడ్యూల్స్ కావాలి. సో కొహిషన్ అంటే ఏంటంటే, ఒక మాడ్యూల్ తీసుకుంటారు. సో ఆ మాడ్యూల్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఆ కాంపోనెంట్స్ అనేవి ఎలా రిలేట్ అయి ఉన్నాయి, ఒకదానికొకటి ఎలా రిలేట్ అయి ఉన్నాయి అని చెప్పేది కొహిషన్. అలా కాకుండా కపులింగ్ అనుకోండి, 2 మాడ్యూల్స్ తీసుకుంటారు. ఇక్కడ 2 మాడ్యూల్స్ ఒకదాని మీద ఒకటి డిపెండెన్సీ ఎలా ఉంది, ఇంటర్ డిపెండెన్సీ అంటారు. ఇన్ బిట్వీన్ ది మాడ్యూల్స్ డిపెండెన్సీ ఎలా ఉంది, ఆ కాన్సెప్ట్ ని కపులింగ్ అంటారు. కొహిషన్, కపులింగ్. కొహిషన్ అంటే విత్ ఇన్ ద మాడ్యూల్, కపులింగ్ అంటే ఇన్ బిట్వీన్ ది మాడ్యూల్స్. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొహిషన్ అనేది ఎక్కువ ఉండాలి. హై కొహిషన్ ఉండాలి, లో కపులింగ్ ఉండాలి. కొహిషన్ అనేది ఎక్కువ ఉండాలి, కపులింగ్ అనేది తక్కువ ఉండాలి. హై కొహిషన్, లో కపులింగ్. కొహిషన్ అనేది ఎందుకు ఎక్కువ ఉండాలంటే, ఒక మాడ్యూల్ తీసుకున్నారంటే ఆ మాడ్యూల్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇంటర్ రిలేట్ అయ్యి ఉంటాయి. ఒకదానికి ఒక లింక్ ఉంటుంది. సపోజ్ కార్స్ ఉంది అనుకోండి, కార్స్ సంబంధించిన టైర్స్ అనేది ఒక మాడ్యూల్, బ్రేక్స్ అనేది ఒక మాడ్యూల్, ఒక కాంపోనెంట్. నెక్స్ట్ స్టీరింగ్ అనేది ఒక కాంపోనెంట్, సీటింగ్ అనేది ఒక కాంపోనెంట్, రూఫ్ అనేది ఒక కాంపోనెంట్. ఇవన్నీ కూడా ఒకదానికొకటి రిలేట్ అయ్యి ఉంటాయి. డిపెండ్ అవ్వ టైర్స్ కి పైన రూఫ్ కి ఏమైనా రిలేషన్ ఉందా, ఏమైనా డిపెండెన్సీ ఉందా? ఏమి డిపెండెన్సీ లేదు. జస్ట్ కార్ కి సంబంధించిన పార్ట్స్, అంటే కార్ కి సంబంధించిన పార్ట్స్ అన్నిటిని, కాంపోనెంట్స్ మొత్తానికి ఒక రిలేట్ ఉండాలి. లేదా సపోజ్ ఇక్కడ కార్ అనే మాడ్యూల్ తీసుకున్నాం అనుకోండి, ఆ కార్ అనే మాడ్యూల్లో ఏరోప్లేన్ టైర్స్ పెట్టాం అనుకోండి, కార్ అనే మాడ్యూల్లో జనరల్ టైర్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాం. అక్కడ ఏం చేస్తామంటే ఫ్యూయల్ గా మనం జనరల్ గా యూజ్ చేసే కార్స్ లో యూజ్ చేసే ఫ్యూయల్ డీజిల్ కానీ పెట్రోల్ కానీ కాకుండా ఏరోప్లేన్స్ లో యూజ్ చేసే ఫ్యూయల్ ఏదన్నా పెట్టామనుకోండి మాడ్యూల్, అప్పుడు ఏంటి, అది రిలేట్ అవ్వదు. ఆ మాడ్యూల్ కి అది అన్నెసరీ. ఆ మాడ్యూల్ తో ఆ కాంపోనెంట్ కి లింక్ ఏమి ఉండదు. సో అలాంటివి లేకుండా చూసుకోవాలి. ఏదైనా మాడ్యూల్ క్రియేట్ చేశారంటే ఆ మాడ్యూల్లో ఆ క్లాసుకు సంబంధించినవే ఉండాలి. అది రిలేషన్ అంటే ఒకదానికి ఒక అసోసియేషన్ ఉండాలి. సో దాన్ని కొహిషన్, ఆ రిలేషన్ అనేది ఎక్కువ ఉండాలి, హై కొహిషన్ ఉండాలి. అలాగే కపులింగ్. సో కపులింగ్ అంటే డిపెండెన్సీ. 2 మాడ్యూల్స్ తీసుకుంటారు ఇక్కడ, 2 మాడ్యూల్స్ తీసుకుంటారు. ఆ 2 మాడ్యూల్స్ కూడా ఒక మాడ్యూల్ వేరే దాని మీద డిపెండ్ అవుతుంది, ఇంటర్ డిపెండెన్సీ ఉంటుంది. సో ఆ ఇంటర్ డిపెండెన్సీ వల్ల ఏంటంటే మాడ్యూల్ ఏ ఎగ్జిక్యూట్ అయితేనే మాడ్యూల్ బి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఏంటి, ఒక మాడ్యూల్ అనేది వేరే మాడ్యూల్ మీద డిపెండ్ అవుతుంది. సో అలా డిపెండ్ అవుతా ఉందనుకోండి, 10 మాడ్యూల్స్ ఉన్నాయి అనుకోండి, 10th మాడ్యూల్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 9th మీద డిపెండ్ అవ్వాలి, 9 ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 8th మీద, 8th ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 7th మీద. సో ఇలా ఒక చైన్ లా ఉంటుంది.
అంటే సపోజ్ 10th మాడ్యూల్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దాని కింద ఉన్న అన్ని మాడ్యూల్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఏదైనా ఒక చిన్న మాడ్యూల్లో ఎర్రర్ వస్తే 10th మాడ్యూల్ ఎగ్జిక్యూట్ అవ్వదు. 10th మాడ్యూల్ మొత్తం ప్రోగ్రామ్ మొత్తం కరెక్ట్ గా ఉన్న ఆ 10th మాడ్యూల్ అనేది 9th మాడ్యూల్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి 9th మాడ్యూల్ ఎర్రర్ ఉంది అనుకోండి, 10th అనేది ఎగ్జిక్యూట్ చేయలేం. అంటే ఏంటి, 10th మాడ్యూల్ 9th మాడ్యూల్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ డిపెండెన్సీ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డిపెండెన్సీ అనేది చాలా తక్కువ ఉండాలి. ఒక మాడ్యూల్ వేరే మాడ్యూల్ మీద ఆ డిపెండెన్సీని తక్కువ ఉండాలి. మనం ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినా సరే విత్ ఇన్ ద క్లాస్ పర్ఫామ్ చేస్తున్నాం. సో కార్కి సంబంధించిన ఫంక్షనాలిటీస్ మొత్తం అంటే మెథడ్స్ మొత్తం ఆ కార్ అనే మెయిన్ క్లాస్ లో రాసుకుంటాం. సపోజ్ కార్కి సంబంధించిన కొన్ని మెథడ్స్ ఈ క్లాస్లో కార్1 అనేది ఒక క్లాస్, కార్2 అనేది ఒక క్లాస్ అనుకోండి. కార్1లో కొన్ని మెథడ్స్, కార్2లో కొన్ని మెథడ్స్. అంటే ఏంటి, ఇక్కడ కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అక్కడ కొన్ని మెథడ్స్ ఉన్నాయి, మాడ్యూల్ 2లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఓవరాల్ గా తీసుకున్నప్పుడు కార్1 అనేది కార్2 మీద డిపెండ్ అవుతుంది. అంటే ఏంటంటే సమ్ మాడ్యూల్స్ ఇంటర్ డిపెండెన్సీ ఉంటుంది. సో అలా ఇంటర్ డిపెండెన్సీ ఉండడం వల్ల మనకి చాలా డిసడ్వాంటేజెస్ వస్తాయి. సో మాడ్యూల్స్ మొత్తం ఒక క్లాస్కి సంబంధించిన మాడ్యూల్స్ మొత్తం ఒకే దగ్గర ఉండాలి. సో దాన్ని కొయిషన్ అంటాం. కపులింగ్ అంటే ఇన్ బిట్వీన్ ద మాడ్యూల్ 2-3 మాడ్యూల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 2-3 మాడ్యూల్స్ అనేవి డిపెండెన్సీ వీలైనంత వరకు ఎంత తగ్గించగలమో అంత తగ్గించాలి. ఒక మాడ్యూల్ వేరే మాడ్యూల్ మీద డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ని మనం మాక్సిమం తగ్గించుకోవాలి. అంటే కపులింగ్ అనేది చాలా తక్కువ ఉండాలి, లో కపులింగ్ ఉండాలి. మీరు సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తే ఖచ్చితంగా లో కపులింగ్ ఉండాలి. అలాగే హై కొయిషన్ ఉండాలి. హై కొయిషన్, లో కపులింగ్. కొయిషన్ అంటే విత్ ఇన్ ద మాడ్యూల్, కపులింగ్ అంటే ఇన్ బిట్వీన్ ది మాడ్యూల్స్. 2 మాడ్యూల్స్ ని కంపేర్ చేస్తూ చెప్తాం కపులింగ్ అంటే. కొయిషన్ అంటే విత్ ఇన్ ద మాడ్యూల్ చెప్తాం. ఆ మాడ్యూల్లో ఉన్న కాంపోనెంట్స్ ఎలా అసోసియేట్ అయినాయో చెప్తే దానికి కొయిషన్ అంటారు. ఇన్పుట్స్ అనేవి ఎలా కొరిలేట్ అయినాయో చెప్తే దానికి కపులింగ్ అంటారు. సో ఈ టూ పారామీటర్స్ ని బేస్ చేసుకుని సాఫ్ట్వేర్ క్వాలిటీని మెజర్ చేస్తారు. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఖచ్చితంగా ఈ కొయిషన్, కపులింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం రాసిన ప్రోగ్రామ్ లో లేకపోతే సాఫ్ట్వేర్ లో కొయిషన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, కపులింగ్ తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. హై కొయిషన్, లో కపులింగ్. సో ఈ 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ జావా ప్రోగ్రామ్స్ ని ఎలా రన్ చేస్తారు లేదా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు. సో మీరు ఇప్పటిదాకా జావా ఇన్స్టాల్ చేశారు, మీ సిస్టమ్స్ లో జావాని డౌన్లోడ్ చేసుకుని జావా లేటెస్ట్ వర్షన్ J2 జావా SE16 ని డౌన్లోడ్ చేశారు. డౌన్లోడ్ చేసిన తర్వాత పాత్ ని సెట్ చేశారు. సెట్ చేసిన తర్వాత ప్రోగ్రామ్స్ ని రన్ చేయాలి. ఎలా రన్ చేస్తాం? సో మనం ప్రోగ్రామ్ ని రన్ చేయాలంటే ముందు ప్రోగ్రామ్ రాయాలి. సో ప్రోగ్రామ్ రాయడానికి ఎడిటర్స్ కావాలి. మనం ప్రోగ్రామ్స్ ని రాయడానికి మనకి ఎడిటర్స్ కావాలి. ఫస్ట్ జావా మీద వర్క్ చేయాలంటే ఖచ్చితంగా ఎడిటర్స్ కావాలి. మనకి అవైలబుల్ గా ఉన్న ఎడిటర్స్ ఏంటంటే నోట్ ప్యాడ్ లేదా నోట్ ప్యాడ్ ++, ఎడిట్ ప్లస్ ఇలా చాలా ఎడిటర్స్ ఉంటాయి. సో ఈ ఎడిటర్స్ లో మీకు నచ్చిన ఎడిటర్ ని సెలెక్ట్ చేసుకుంటారు. లేదా లేకపోతే నోట్ ప్యాడ్ ++ కానీ ఎడిట్ ప్లస్ కానీ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటారు. సో ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేవి రాస్తారు. ప్రోగ్రామ్స్ ని ఇక్కడ టైప్ చేస్తారు. సో ప్రోగ్రామ్ ని రాయడానికి మీకు ఒక ఎడిటర్ కావాలి ఇక్కడ. సో ఆ ఎడిటర్ ఏంటంటే నోట్ ప్యాడ్ కానీ నోట్ ప్యాడ్ ++ కానీ ఏదో ఒక ఎడిటర్ చూస్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ స్టెప్. సో జావాతో మీరు వర్క్ చేయాలనుకుంటే ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేసి ఉండాలి. జావా ఇన్స్టాల్ చేశాక పాత్స్ అనేవి సెట్ చేసి ఉండాలి. బిన్ ఫోల్డర్ పాత్ ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్ దగ్గర చేంజ్ చేసి సెమీకోలన్తో ఎండ్ చేసి సేవ్ చేస్తే మీకు జావా కరెక్ట్గా ఇన్స్టాల్ అయినట్టు. మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి దాంట్లో జావా -version అని క్లిక్ చేస్తే లేటెస్ట్ జావా ఇన్స్టాల్ అయిన వర్షన్ వస్తుంది.
జావా కంపైలేషన్ చెక్ చేసుకోవాలనుకుంటే జావా సి అని టైప్ చేసి ఎంటర్ చేస్తే కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా అయితే మీకు జావా కరెక్ట్గా ఇన్స్టాల్ అయినట్టు, పాత్ సెట్ అయినట్టు. సో పాత్ సెట్ చేస్తేనే జావా ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి. పాత్ సెట్ చేసుకోకపోతే జావా ప్రోగ్రామ్స్ రన్ అవ్వవు. సో ఎడిటర్ చూస్ చేసుకున్నారు. సో ఆ ఎడిటర్లో ప్రోగ్రామ్ టైప్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎడిటర్లో ఒక ప్రోగ్రామ్ రాశారు. సపోజ్ క్లాస్ వెల్కమ్ సో ఇలా ఎడిటర్లో ఒక ప్రోగ్రామ్ టైప్ చేశారు. ఆ ప్రోగ్రామ్ క్లాస్ నేమ్ ఏంటంటే వెల్కమ్. సో ఇది క్లాస్ నేమ్. సో వెల్కమ్ అనేది క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. క్లాస్ నేమ్ అనేది ఫైల్ నేమ్ అనేది ఎప్పుడు ఒకటే ఉండాలి ఇక్కడ. సో జావాలో క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ ఒకటే ఉండాలి, ఒకే నేమ్తో సేవ్ చేయాలి. ఇక్కడ మెయిన్ క్లాస్ నేమ్ ఏదైతే మెయిన్ క్లాస్ నేమ్ ఏదైతే ప్రోగ్రామ్ నేమ్ కూడా అదే ఇవ్వాలి. ఇక్కడ మెయిన్ క్లాస్ నేమ్ ఏంటంటే వెల్కమ్లో డబ్ల్యూ క్యాపిటల్, స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఉండాలి. అలా ఉంటే దానికి క్యామెల్ కేస్ అంటారు. అప్పర్ కేసు, లోవర్ కేసు, అలాగే క్యామెల్ కేస్ అంటే స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఉంటుంది. మీరు క్లాస్ నేమ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా క్లాస్ నేమ్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. ఇక్కడ క్లాస్ నేమ్ వెల్కమ్. సో ఇక్కడ ఎడిటర్లో మీరు ప్రోగ్రామ్ టైప్ చేశారు. టైప్ చేసాక ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేస్తారు? welcome.javaతో సేవ్ చేస్తారు. అంటే ఎక్స్టెన్షన్ .java. ఇక్కడ మీరు డాక్యుమెంట్ ఓపెన్ చేస్తారనుకోండి, .docతో సేవ్ చేస్తారు. ఎక్సెల్ ఫైల్ అయితే .xls సేవ్ చేస్తారు. పీపీటీ అయితే .pptతో సేవ్ చేస్తారు. సో సి ఫైల్స్ అయితే .cతో సేవ్ చేస్తారు. C++ అయితే .cpp, పైథాన్ అయితే .py. సో ఇలా ప్రతి లాంగ్వేజ్కి కూడా ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. అలాగే జావా ఎక్స్టెన్షన్ ఏంటంటే .java, క్లాస్ నేమ్ .javaతో సేవ్ చేస్తారు. ఇక్కడ ఫైల్ నేమ్ ఏంటి? వెల్కమ్. ఈ ఫైల్ నేమ్ క్లాస్ నేమ్ ఒకటే ఉండాలి. సో ఇక్కడ సేవ్ చేశారు, ప్రోగ్రామ్ సేవ్ చేశారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎడిటర్ ఓపెన్ చేశారు, ఎడిటర్లో ప్రోగ్రామ్ టైప్ చేశారు. ప్రోగ్రామ్ టైప్ చేశాక ప్రోగ్రామ్ని సేవ్ చేశారు. సో ప్రోగ్రామ్ సేవ్ చేశాక ఏం చేయాలి? సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. మనం జావా ప్రోగ్రామ్స్ని కంపైల్ చేసేది, రన్ చేసేది ఎక్కడంటే కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేస్తాం, లేదా కంపైలేషన్ కూడా అక్కడే చేస్తాం. ప్రోగ్రామ్ రాయటం ఎడిటర్లో రాస్తాం, నోట్ ప్యాడ్లో రాస్తాం. ప్రోగ్రామ్స్ కంపైలేషన్ కానీ రన్నింగ్ కానీ కమాండ్ ప్రాంప్ట్లో చేస్తాం. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి ఫస్ట్ ఏంటంటే కంపైల్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే రన్ చేయాలి. రన్ చేయాలి. సో కంపైలేషన్ ఎలా చేస్తాం? సో కంపైలేషన్కి సింటాక్స్ ఏంటంటే జావాసి ఫైల్ నేమ్ అంటే క్లాస్ నేమ్, జావాసి ఫైల్ నేమ్ .java. సో ఇది సింటాక్స్. జావా ఫైల్ని కంపైల్ చేయడానికి సింటాక్స్ ఇది. ఎగ్జిక్యూట్ చేయడానికి, రన్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే జావా స్పేస్ వెల్కమ్, జావా స్పేస్ క్లాస్ నేమ్. సో ఇది రన్ చేయడానికి సింటాక్స్. సో కంపైల్ చేయడానికి సింటాక్స్ ఇది, రన్ చేయడానికి ఇది. సో సి ప్రోగ్రామింగ్లో అయితే జీసీసీ స్పేస్ ఫైల్ నేమ్ .c. అక్కడ జీసీసీ అనేది కంపైలర్ నేమ్ అది. సో జావా ప్రొవైడ్ చేసే కంపైలర్ నేమ్ ఏంటంటే జావాసి. సో మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు జావా SE16 డౌన్లోడ్ చేశారు, అంటే జేడీకే ఫైల్ని డెవలప్ చేశారు. జావా డెవలప్మెంట్ కిట్ని డౌన్లోడ్ చేశారు. సో ఆ జావా డెవలప్మెంట్ కిట్లో కంపైలరు, ఇంటర్ప్రెటరు, జేవిఎం, ఇలా మనకు కావాల్సిన జావా ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి కావాల్సిన అన్ని ప్యాకేజెస్ కానీ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి, జేడీకేలో ఉంటాయి. సో ఆ జేడీకేలో జావాసి ఉంటుంది. సో జావాసి ఫైల్ నేమ్ .java.
జావాసి క్లాస్ నేమ్ డాట్ జావా. అలాగే రన్ చేయడానికి జావా ఫైల్ నేమ్, అదే ఫైల్ నేమే క్లాస్ నేమ్ అవుతుంది. సో మీరు కంపైల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, రన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? సపోజ్ మీరు జావాసి వెల్కమ్ డాట్ జావా ఇది టైప్ చేశారు, కంపైల్ చేసిన వెంటనే ఏం జరుగుతుంది? కంపైల్ చేస్తే ఏం జరుగుతుంది? ఎర్రర్స్ ఉంటే డిస్ప్లే ద ఎర్రర్స్. ఎర్రర్స్ ఉంటే డిస్ప్లే అవుతాయి, ఎర్రర్స్ లేకపోతే యూ కెన్ రన్ ద ప్రోగ్రామ్. ఎర్రర్స్ లేకపోతే యూ కెన్ రన్ ద ప్రోగ్రామ్. సో మీరు కంపైల్ చేసినప్పుడు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, అయితే ఎర్రర్స్ వస్తాయి లేదా ఎర్రర్స్ రావు. కమాండ్ ప్రాంప్ట్ బ్లింక్ అవుతా వస్తుంది, అంటే ప్రోగ్రామ్లో ఎర్రర్స్ ఏమి లేవు, రన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కంపైల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ జావాకి మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఒక ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది కంపైల్ అయ్యి ఎర్రర్స్ డిస్ప్లే అవుతుంది. దాంతోపాటు జావా ఏం చేసిద్ది అంటే, సో జావా ఏం చేసిద్దంటే ఒక ఫైల్ని క్రియేట్ చేసిద్ది, ఒక ఫైల్ని క్రియేట్ చేసిద్ది. ఆ ఫైల్ ఏంటంటే, ఆ ఫైల్ ఏమంటామంటే క్లాస్ ఫైల్ అంటాం, క్లాస్ ఫైల్ అంటాం. సో ఆ క్లాస్ ఫైల్ నేమ్ ఎలా ఉంటుందంటే వెల్కమ్ డాట్ క్లాస్, వెల్కమ్ డాట్ క్లాస్, వెల్కమ్ డాట్ క్లాస్. మీరు ఏ ప్రోగ్రామ్ అయినా సరే కంపైల్ చేసిన వెంటనే మనకు ఒక ఫైల్ జనరేట్ అవుతుంది. ఆ ఫైల్ ఏంటంటే క్లాస్ ఫైల్, వెల్కమ్ డాట్ జావా. మనకి ఇక్కడ ఏంటి, జావా ఫైల్. ఇది జావా ఫైల్ క్లాస్ ఫైల్ గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ వెల్కమ్ డాట్ క్లాస్ ఈ క్లాస్ ఫైల్ గా కన్వర్ట్ అవుతుంది, అంటే ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్ ని క్లాస్ ఫైల్ అంటాం. సో ఆ క్లాస్ ఫైల్ ఏముంటుందంటే బైట్ కోడ్ ఉంటుంది. ఈ వెల్కమ్ డాట్ క్లాస్ అనే ఫైల్లో బైట్ కోడ్ ఉంటుంది. బైట్ కోడ్ అంటే మన ప్రోగ్రామ్ రాసాం, జావా ప్రోగ్రామ్ రాసాం. సో ఈ జావా ప్రోగ్రామ్ అనేది మెషిన్కి అర్థం కాదు. మనకి ఏంటంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి. హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని ఉంటుంది. సో మన జావా అంటే ఏబిసిడీలు ఉంటాయి దాంట్లో, అంటే హై లెవెల్ లాంగ్వేజ్. అది మెషిన్కి అర్థం కాదు. సో మెషిన్కి అర్థమయ్యే భాషలోకి కన్వర్ట్ చేయాలి. ఆ కన్వర్ట్ చేయడాన్ని ట్రాన్స్లేషన్ అంటాం, దాన్ని కంపైలేషన్ అంటాం. హై లెవెల్ లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తే దాన్ని కంపైలేషన్ అంటారు, కంపైలర్ అంటాం. సో ఇక్కడ కంపైలర్ ఏం చేస్తుందంటే ఒక ఫైల్ని జనరేట్ చేస్తుంది, క్లాస్ ఫైల్ని జనరేట్ చేస్తుంది. సో ఈ క్లాస్ ఫైల్లో ఏముంటుందంటే బైట్ కోడ్ ఉంటుంది. ఈ క్లాస్ ఫైల్లో బైట్ కోడ్ ఉంటుంది. ఆ బైట్ కోడ్ అంటే ఏంటంటే 1s and 0s లో ఉంటుంది, బైట్ గా. బైట్ అంటే 8 bits. సో ప్రతి లెటరు కూడా, ప్రతి సింబల్ కూడా 8 bits గా ఉంటుంది. బైట్ అంటే 8 bits, అంటే 8 bits కోడ్ గా జనరేట్ అవుతుంది. అంటే మీరు జావాలో ఏది రాసినా సరే CLASS రాశారనుకోండి, C అనేది 8 bit కోడ్గా, L అనేది 8 bit కోడ్గా. సో అలా ప్రతిదీ కూడా 8 bit కోడ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ 8 bit కోడ్నే బైట్ కోడ్ అంటాం. దాన్నే క్లాస్ ఫైల్ అంట. ఆ క్లాస్ ఫైల్లో కంటెంట్ ఏముంటుందంటే బైట్ కోడ్ ఉంటుంది. సో ఇలా ఒక క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. సో క్లాస్ ఫైల్ జనరేట్ అయ్యాక మనం ప్రోగ్రామ్ని రన్ చేసుకుంటాం. జావా ఆ క్లాస్ నేమ్తో జనరేట్ చేసుకుంటాం, జావా స్పేస్ వెల్కమ్. సో ప్రోగ్రామ్ రన్ అయితే అవుట్పుట్ ఏది ఉంటే అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్ కంపైలేషన్కి రన్కి మధ్యలో, సో ప్రోగ్రామ్ కంపైలేషన్కి రన్కి మధ్యలో మిడిల్గా ఇంటర్మీడియట్ ఫైల్ ఒకటి జనరేట్ అవుతుంది. కంపైలేషన్కి రన్కి మధ్యలో ఇంటర్మీడియట్ ఫైల్ జనరేట్ అవుతుంది. ఆ ఇంటర్మీడియట్ ఫైల్ని క్లాస్ ఫైల్ అంటున్నాం. ఆ ఇంటర్మీడియట్ ఫైల్ని క్లాస్ ఫైల్ అంటున్నాం. సో ఆ క్లాస్ ఫైల్లో కంటెంట్ ఏముంటుందంటే బైట్ కోడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్లాస్ ఫైల్ని యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. రన్ చేయాలంటే సి ప్రోగ్రామ్లో ఏం చేస్తారు,
./a డాట్ అవుటో ఏదైనా కమాండ్ ఇస్తారు, రన్ చేయడానికి కావాల్సిన కమాండ్ ఇస్తారు, అక్కడ ఫైల్ నేమ్ యూజ్ చేసుకుని ఇస్తారు. ఇక్కడ ఏమి ఇస్తామంటే రన్ చేసేటప్పుడు కమాండ్ ఏంటంటే ఆ క్లాస్ నేమ్ ఇవ్వాలి, మనకి జనరేట్ అయిన క్లాస్ ఫైల్ నేమ్ ఇవ్వాలి రన్ చేయాలంటే. అందుకే కామన్గా మనకి ఫైల్ నేము, మనం క్రియేట్ చేసిన జావా ఫైల్ నేము, ఆ ఫైల్లో యూజ్ చేస్తున్న క్లాస్ నేము రెండు ఒకటే ఉండాలి. క్లాస్ నేమ్ ఇక్కడ వెల్కమ్, ఫైల్ నేమ్ వెల్కమ్. ఇక్కడ మనం కంపైల్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ .c ఇచ్చాం, జావా ఇచ్చాం, ఇస్తే కంపైల్ అవుతుంది, కంపైల్ అయ్యి క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. సో ఆ క్లాస్ ఫైల్ నేమ్ ఏంటంటే వెల్కమ్, మళ్ళీ అదే సేమ్ క్లాస్ నేమే ఉంటుంది. సో మీరు రన్ చేసేటప్పుడు సేమ్ అదే క్లాస్ నేమ్ ఉంటుంది. సో ఇది జరిగేది. ఇప్పుడు రన్ చేయడానికి క్లాస్ ఫైల్ జనరేట్ చేయడానికి మధ్య ఒక టాస్క్, ఒక టూల్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే JVM అంటారు, జావా వర్చువల్ మెషిన్. జావా వర్చువల్ మెషిన్ JVM అంటారు. సో JVM ఏం చేసిద్దంటే, ద మెయిన్ పర్పస్ ఆఫ్ JVM ఏంటంటే ఈ క్లాస్ ఫైల్ ఉంది కదా, సో ఈ క్లాస్ ఫైల్లో ఉన్న బైట్ కోడ్ని మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది, అంటే లో లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. సో JVM అనేది ఇంటర్ప్రిటర్. జావా కంపైలేషన్ జరుగుతుంది, కంపైలేషన్ జరిగిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో JVM ఉంటుంది, JVM అనే టూల్ ఉంటుంది. సో JVM అనే ఫైల్ ఏం చేస్తుందంటే ఇది ఒక వర్చువల్ మెషిన్లా వర్క్ అవుతుంది. అంటే ఏంటంటే ఒక మెషిన్ అంటే దానికి కొన్ని ఇన్పుట్స్ ఇస్తే ప్రాసెసింగ్ జరిగి ఒక అవుట్పుట్ ఇచ్చింది, దాన్ని ఒక మెషిన్ అంటాం. సో ఇక్కడ జావా వర్చువల్ మెషిన్ అంటాం. సో ఈ జావా వర్చువల్ మెషిన్ ఏం చేసిద్దంటే, క్లాస్ ఫైల్ ఉంది, వెల్కమ్ డాట్ క్లాస్ ఉంది. సో ఈ వెల్కమ్ డాట్ క్లాస్ అనే ఫైల్ ఇన్పుట్గా తీసుకుంటుంది, సో ఈ వెల్కమ్ డాట్ క్లాస్ అనే ఫైల్లో మన కంటెంట్ ఏముంది, బైట్ కోడ్ ఉంది. వెల్కమ్ డాట్ క్లాస్లో కంటెంట్ ఏముందంటే బైట్ కోడ్ ఉంది. బైట్ కోడ్ అంటే యాక్చువల్గా జావా ప్రోగ్రామ్ని బైట్గా 1s and 0s లా కన్వర్ట్ చేసింది, బైట్ కోడ్లా కన్వర్ట్ చేసింది. ఆ కన్వర్ట్ చేసిన ఫైల్ని క్లాస్ ఫైల్ అన్నాం. ఈ జావా వర్చువల్ మెషిన్ ఏం చేసింది అంటే ఈ బైట్ కోడ్ని, దీని అవుట్పుట్ ఏంటంటే జావా వర్చువల్ మెషిన్ బైట్ కోడ్ని 0s and 1s గా కన్వర్ట్ చేసింది, అంటే మెషిన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసింది. ఇక్కడ చూడండి, JVM interprets the byte code and then translate these byte codes into platform specific machine level instructions. అంటే బైట్ కోడ్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసింది. అంటే ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే అవుట్పుట్ రావాలి. రన్ చేయటం అంటే ఏంటి, ప్రోగ్రామ్ ఏదైనా లాంగ్వేజ్లో ఉందనుకోండి, అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్కి అది అర్థం కావాలి, అవుట్పుట్ ఏమి ఇవ్వాలి, A=10 B=20 డిస్ప్లే అవ్వాలనుకోండి, అది డిస్ప్లే అవ్వాలని ఆపరేటింగ్ సిస్టమ్కి చెప్పాలి. సో చెప్పాలంటే ఖచ్చితంగా ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోనే మనం చెప్పాలి. ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్, అంటే ఆ లాంగ్వేజ్లో ఓన్లీ 0s and 1s ఉంటాయి. ఇక్కడ బైట్ కోడ్లో 0s and 1s ఉండవు. బైట్ కోడ్ హెక్సాడెసిమల్ కానీ బైట్ కోడ్ ఉంటుంది, అంటే 8 bits ఒక స్ట్రింగ్లా ఉంటుంది. సో దాన్ని 1s and 0s లో కన్వర్ట్ చేసింది JVM అనేది, ఆ బైట్ కోడ్ని 1s and 0s లో కన్వర్ట్ చేసింది. ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని 1s and 0s లో కన్వర్ట్ చేసింది. దాన్ని మెషిన్ డిపెండెంట్ లాంగ్వేజ్ అంటాం, మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని ఫస్ట్ ఇక్కడ జరిగే ప్రాసెస్ చూడండి. మనం ప్రోగ్రామ్ హై లెవెల్ లాంగ్వేజ్లో రాసాం, కంపైల్ చేసినప్పుడు ఆ హై లెవెల్ లాంగ్వేజ్ని ఒక మిడిల్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయింది, ఒక క్లాస్ ఫైల్లో కన్వర్ట్ అయింది, దాన్ని బైట్ కోడ్ అన్నాం. సో ఆ బైట్ కోడ్ అనేది రన్ చేసే ముందు ఆ బైట్ కోడ్ అనేది 0s and 1s లా కన్వర్ట్ అయ్యింది. ఆ కన్వర్ట్ చేసేది ఎవరంటే జావా వర్చువల్ మెషిన్. మీరు ఏదైనా ప్రోగ్రామ్ని రన్ చేయగానే జావా వర్చువల్ మెషిన్ అనేది ఆ బైట్ కోడ్ని 0s and 1s లోకి కన్వర్ట్ చేసి అది ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. సో ఇది జావాలో జరిగే ప్రొసీజర్.
సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఈ కాన్సెప్ట్ ఉండదు. జావా వర్చువల్ మెషిన్ ఉండదు. సో ఇది స్పెషాలిటీ ఆఫ్ జావా. సో జావా రన్ చేసేటప్పుడు మనకున్న స్పెషాలిటీ ఏంటంటే జావా వర్చువల్ మెషిన్, అది మనకు కనపడదు, అందుకే వర్చువల్ మెషిన్ అన్నారు. సో ఈ ప్రాసెస్ మొత్తం మనకి బ్యాక్గ్రౌండ్లో ఏమీ కనపడదు. మనకు సింపుల్గా ఏం చేస్తాం అంటే ప్రోగ్రామ్ రాస్తాం, కంపైల్ చేస్తాం, ఎర్రర్స్ ఉంటే చూసుకుంటాం, ఎర్రర్స్ లేకపోతే రన్ చేస్తాం. సింపుల్గా జరిగేది 2 స్టెప్సే. సింపుల్గా మనకు జరిగేవి ఇవే, కంపైలేషను, రన్ చేయటం. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఇటు సైడ్ అంతా చెప్తాను. కంపైలేషన్ జరగంగానే క్లాస్ ఫైల్ జనరేట్ అయ్యింది. ఇక్కడ రన్ చేసేటప్పుడు ఏంటంటే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఖచ్చితంగా మెషిన్ డిపెండెంట్ లాంగ్వేజ్, మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో ఉండాలి కోడ్. కానీ ఇది బైట్ కోడ్లో ఉంది. సో ఈ బైట్ కోడ్ అనేది మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడానికి సంథింగ్ ఒక కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్ కానీ కావాలి. సో అందుకని చెప్పి జేవిఎం అనే ఇంటర్ప్రిటర్ని యూజ్ చేస్తాం. సో అది జీరోస్ అండ్ వన్స్ లా కన్వర్ట్ చేసింది, ప్రోగ్రామ్ని జీరోస్ అండ్ వన్స్ లా కన్వర్ట్ చేసింది. సో ఇది సింపుల్గా ఒక జావా ప్రోగ్రామ్ రన్ చేయడానికి ఇదంతా జరుగుతుంది. సో ఇప్పుడు మనం జావా ప్రోగ్రామ్ రన్ చేయడానికి మనకి ఈ ఫైల్ కావాలా? జావా ప్రోగ్రామ్ రన్ చేయడానికి welcome.java అనే ఫైల్ సేవ్ చేసాం మనం ఎడిటర్లో రాసి. ఆ ఫైల్ కావాలా రన్ చేయడానికి? ఈ ఫైల్ అవసరం లేదు మనకి. ఈ క్లాస్ ఫైల్ ఉంటే మనం కంపైలేషన్ చేయగానే ఒక ఫైల్ జనరేట్ అయింది కదా, ఆ ఫైల్ ఉంటే మనం ఏ ప్రోగ్రామ్ అయినా సరే కంపైల్ చేసి రన్ చేసేయచ్చు. మనకి యాక్చువల్గా welcome.java ప్రోగ్రామ్ అవసరం లేదు. వన్స్ కంపైల్ చేసామంటే క్లాస్ ఫైల్ జనరేట్ అయ్యింది. సో ఆ క్లాస్ ఫైల్ ఒక్కటి ఉంటే చాలు, మనం రన్ చేయొచ్చు. సో జావా ప్రోగ్రామ్ని రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అంటారు. మన ప్రోగ్రామ్ ఒకసారి రాస్తే దాన్ని ఎక్కడైనా సరే రన్ చేయొచ్చు. సేమ్ ఆ ఫైలే మనం కాపీ చేసుకోవడం ఇవన్నీ అవసరం లేదు. మనకి క్లాస్ ఫైల్ ఉంటే చాలు, ఈ బైట్ కోడ్ ఉంటే చాలు, మనం ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చు. మనకి యాక్చువల్గా మనం జావా ఫైల్ అవసరం లేదు, క్లాస్ ఫైల్ కావాలి. ప్రోగ్రామ్ రన్ చేయడానికి క్లాస్ ఫైల్ కావాలి, జావా ఫైల్ అవసరం లేదు. కంపైలేషన్ తర్వాత జనరేట్ అయ్యే ఫైల్ ఒక్కటి చాలు మనం ప్రోగ్రామ్ రన్ చేయడానికి. జావాలో అవుట్పుట్ కావాలంటే మనకి ఈ క్లాస్ ఫైల్ కావాలి. ఈ క్లాస్ ఫైల్ ఉంటే సరిపోతుంది, ఈ ఫైల్ అవసరం లేదు, welcome.java ఫైల్ అవసరం లేదు. కంపైలేషన్ జరగంగానే ఈ ఫైల్ జనరేట్ అవుతుంది. సో దీన్ని జేవిఎం అనేది జీరోస్ అండ్ వన్స్గా కన్వర్ట్ చేస్తుంది. సో కన్వర్ట్ అయ్యి మనకి ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో ఇది జావాలో జరిగే మెయిన్, జావా ఎగ్జిక్యూషన్లో ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వాలి మనం. సింపుల్గా ఒక జావా ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందో చెప్తాను. దీన్నే బైట్ కోడ్ అంటాం, వ్యాలిడ్ క్లాస్ ఫైల్ అంటాం. అర్థమైందా? ఫార్టీ 48. సో ఇది జేవిఎం అంటే, జేవిఎం గురించి మీకు వైవాలో కానీ ఎక్కడైనా సరే మీరు ఏ ల్యాబ్ చేసినా సరే ఖచ్చితంగా జేవిఎం గురించి అడుగుతారు. జేవిఎం పర్పస్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, సో జావాలో జేవిఎంని ఎందుకు యూజ్ చేస్తాం, దాని పర్పస్ ఏంటి, ఇవన్నీ మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? సో నెక్స్ట్ వన్,
స్ట్రక్చర్ ఆఫ్ జావా లాంగ్వేజ్. సో జావా లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా రాస్తాం, అసలు మెయిన్ కాంపోనెంట్స్ ఏముంటాయి, ఒక జావా ఒక ప్రోగ్రామ్ రాయాలంటే మెయిన్ కాంపోనెంట్స్ ఏముంటాయి. సో మెయిన్ ఏంటంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే డేటా టైప్స్ కావాలి, ప్రిమిటివ్ డేటా టైప్స్. నెక్స్ట్ వన్ కీవర్డ్స్, జావా స్టాండర్డ్ లైబ్రరీ అండ్ ప్యాకేజెస్. మెయిన్గా ఒక జావా ప్రోగ్రాంలో ఇవన్నీ ఉంటాయి. డేటా టైప్స్ మనకి డిఫాల్ట్గా 8 డేటా టైప్స్ ఉంటాయి. మనకి సింపుల్గా ఇంట్ ఫ్లోట్ క్యార్ ఇలా చాలా ఉంటాయి కదా, సేమ్ అలాగే జావాలో కూడా డేటా టైప్స్ ఉంటాయి. వాటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. 8 డేటా టైప్స్ ఉంటాయి జావాలో, 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. అవి నెక్స్ట్ యూనిట్ వస్తుంది. నెక్స్ట్ కీవర్డ్స్. సో కీవర్డ్స్ అంటే మీకు తెలిసిందే. సో ఒక ప్రీడిఫైన్డ్ మీనింగ్ ఉంటుంది వాటిని మళ్ళీ మనం యూజ్ చేసుకోకూడదు. 50 కీవర్డ్స్ ఉంటాయి మనకి జావాలో, 50 కీవర్డ్స్ ఉంటాయి. జావా స్టాండర్డ్ లైబ్రరీ. సో జావా స్టాండర్డ్ లైబ్రరీ అంటే ప్రీడిఫైన్డ్ క్లాసెస్ కానీ ప్రీడిఫైన్ ఇంటర్ఫేస్ కానీ, జావాకి సంబంధించిన ప్రీడిఫైన్డ్గా కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా జావా స్టాండర్డ్ లైబ్రరీలో సేవ్ అవుతాయి. అలాగే ప్యాకేజెస్. సో ఈ క్లాసెస్ని ఇంటర్ఫేసెస్ని మొత్తం ఒక యూనిట్ లాగా చేసి ప్యాకేజీలా ట్రీట్ చేస్తారు. సో ఇవి ఒక టిపికల్ జావా ప్రోగ్రాంలో ఇవన్నీ ఉంటాయి. డేటా టైప్స్ ఉంటాయి, కీవర్డ్స్ ఉంటాయి, అలాగే ప్యాకేజెస్ ఉంటాయి, లేదా లైబ్రరీస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఎక్స్ప్లోరింగ్ జేడీకే. ఎక్స్ప్లోరింగ్ జేడీ, అసలు జేడీకే అంటే ఏంటి? మనం డౌన్లోడ్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు, ఆ డౌన్లోడ్ ఫైల్ నేమ్ జేడీకే అని ఉంది, జావా అని లేదు. చూసారా? జావా SE16 అని లేదు, ఆ డౌన్లోడ్ చేసిన ఫైల్ నేమ్ జేడీకే అని ఉంది. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్, జావా డెవలప్మెంట్ కిట్ అంటారు. సో జేడీకే ఏం చేసిందంటే, జేడీకే ప్రొవైడ్స్ ది బేసిక్ టూల్స్ ఫర్ డెవలపింగ్ అండ్ టెస్టింగ్ ప్రోగ్రామ్స్ రిటన్ ఇన్ జావా ప్రోగ్రామ్. సో జావా ప్రోగ్రామ్ రన్ చేయడానికి మనకు కావాల్సిన టూల్స్ అన్నీ కూడా జేడీకేలో ఉంటాయి. జావా సి కానీ, జేవిఎం కానీ, జావా డాక్ కానీ, ఇలా డిఫరెంట్ టూల్స్ అన్నీ కూడా జేడీకేలో ఉంటాయి. సో జేడీకే అంటే కలెక్షన్ ఆఫ్ ఆల్ టూల్స్. జావా ప్రోగ్రామ్స్ రన్ అవ్వడానికి మనకు కావాల్సిన టూల్స్ మొత్తం కూడా జేడీకేలో ఉంటాయి. జావా డెవలప్మెంట్ కిట్. సో ఇనిషియల్గా జేడీకే వాజ్ డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్స్. ఇనిషియల్గా జావాని డెవలప్ చేసింది సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు, కానీ ఇప్పుడు ఒరాకిల్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, ఆర్కిల్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ప్రొవైడ్స్ ఎ పవర్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఫర్ డెవలపింగ్ అప్లికేషన్స్, అప్లెట్స్ అండ్ కాంపోనెంట్స్ యూజింగ్ జావా ప్రోగ్రామ్. సో ఇనీషియల్గా జావాని డెవలప్ చేసింది సన్ మైక్రో సిస్టమ్ కంపెనీ వాళ్ళు, తర్వాత ఆ కంపెనీని ఒరాకిల్ హ్యాండ్ ఓవర్ చేసింది. అప్డేట్ పాత్ అండ్ క్లాస్ పాత్ వేరియబుల్స్. సో మీరు జావా డౌన్లోడ్ చేసినప్పుడు పాత్ సెట్ చేయాలని చెప్పాం. సో ఇక్కడ 2 ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉన్నాయి, పాత్, క్లాస్ పాత్ అని. సో మీరు పాత్ ఒకటే చేశారు. అడిషనల్గా మీకు కావాలనుకుంటే క్లాస్ పాత్ కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే అడ్వాన్స్డ్ జావా కాన్సెప్ట్స్, యాప్లెట్స్ కానీ ఇలాంటివి ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు ఇంకో వేరియబుల్ కూడా యూజ్ చేసుకోవాలి, క్లాస్ పాత్ అని. ఇక్కడ 2 ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని మనం సెట్ చేసుకుంటున్నాం, ఒకటి పాత్, రెండోది క్లాస్ పాత్. సో పాత్ అనే దానికి జావా ఫోల్డర్లో బిన్ ఫోల్డర్ ఉంది కదా, బిన్ ఫోల్డర్ పాత్ని కాపీ చేస్తాం. క్లాస్ పాత్ అనే దానికి LIB లైబ్రరీ ఉంటుంది, ఆ లైబ్రరీ ఫోల్డర్ని కాపీ చేస్తాం. ఆల్రెడీ జావా ఇన్స్టాల్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, అక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ పాత్ అని ఇస్తారు, దాని వాల్యూ అడ్రస్ ఇస్తారు, బిన్ ఫోల్డర్ అడ్రస్ ఇస్తారు. అలాగే ఇంకో క్లాస్ పాత్ వేరియబుల్ ఉంటుంది, దాని నేమ్ ఏంటంటే క్లాస్ పాత్, దాని వాల్యూ ఏంటంటే LIB ఫోల్డర్, లైబ్రరీ ఫోల్డర్. పాత్కి అయితే బిన్ ఫోల్డర్, క్లాస్ పాత్కి అయితే LIB ఫోల్డర్ని కాపీ చేసుకుంటాం, కాపీ చేసి సేవ్ చేస్తాం. సో ఇవి క్లాస్ పాత్ వేరియబుల్స్ని సెట్ చేయడం. మనకి పాత్ ఒక వేరియబుల్ సరిపోతుంది, క్లాస్ పాత్ అవసరం లేదు. కావాలంటే ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, క్లాస్ పాత్ వేరియబుల్ని కూడా ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే, క్లాస్ పాత్ వేరియబుల్స్ ఆర్ సెట్ ఇన్ ఆర్డర్ టు రన్ ద ఎగ్జిక్యూటబుల్స్ ఫ్రమ్ ఎనీ డైరెక్టరీ.
సో మనకి ప్రోగ్రామ్స్ అనేవి కమాండ్ ప్రాంప్ట్ లో రన్ చేస్తున్నాం. సో కమాండ్ ప్రాంప్ట్ లో రన్ చేస్తున్నాం అంటే కమాండ్ ప్రాంప్ట్ అనేది C:\users/documents అప్పుడు కర్సర్ బ్లింక్ అవుతా ఉంటుంది. అంటే ఏంటంటే ఆ డైరెక్టరీలో ఉంటుంది. సో మనకి జావా ఫైల్స్ కానీ మీరు టైప్ చేసిన ఈ జావా ప్రోగ్రామ్ కానీ డెస్క్టాప్ మీద ఎక్కడో ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటి డైరెక్టరీ చేంజ్ అవుతుంది. సో మీరు ఏ డైరెక్టరీలో ఉన్నా సరే జావా రన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మనం ఈ పాత్స్ అనేవి సెట్ చేసుకోవాలి. అంటే జావా ఎక్కడుంది ఏంటి అనేది కరెక్ట్గా ఒక పాత్ చెప్పామనుకోండి, మనం ఆ ఫైల్ అనేది C డ్రైవ్లో ఉన్నా, D డ్రైవ్లో ఉన్నా, ఈ డ్రైవ్లో ఉన్నా, లేకపోతే పెన్ డ్రైవ్లో ఉన్నా, ఎక్కడున్నా సరే మనం ఆ ప్రోగ్రామ్ని రన్ చేసుకోవచ్చు. అలా రన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పాత్ చెప్పాలి. పాత్ వేరియబుల్స్ ఆర్ సెట్ ఇన్ ఆర్డర్ టు రన్ ద ఎగ్జిక్యూటబుల్. ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా పాత్ ఉండాలంటున్నారు. ఆ పాత్ వేరియబుల్ సెట్ చేయకపోతే ఏమవుతుంది? ఇఫ్ ద పాత్ వేరియబుల్స్ ఆర్ నాట్ సెట్, వీ నీడ్ టు స్పెసిఫై ద పాత్ టు ద ఎగ్జిక్యూటబుల్ వెన్ రన్నింగ్. అంటే ఏంటంటే సపోజ్ మనం పాత్ చెప్పలేదు అనుకోండి, ఇక్కడ మనం ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం జావా వెల్కమ్ లేదా జావా సి welcome.java. సో ఇక్కడ మనం పాత్ చెప్పాలి. జావా వెల్కమ్ C:\program file /java/jdk/welcome.java. ఆ పాత్ చెప్పాలి. మన ప్రోగ్రామ్ కంపైల్ చేసేటప్పుడు కానీ రన్ చేసేటప్పుడు కానీ ఆ పాత్ చెప్పాలి. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో ఆ పాత్ మొత్తం చెప్పడం కష్టం అవుతుంది. అందుకని చెప్పి ముందుగానే పాత్ సెట్ చేసుకుని మనం ప్రోగ్రామ్స్ రన్ చేస్తాం. సో అది పాత్ వేరియబుల్స్ గురించి. అర్థమైందా? సో మీకు ఇన్స్టాల్ అయిందా లేదో చెక్ చేసుకోవడానికి కమాండ్స్ ఇచ్చారు. జావా సి కంపైలేషన్కి, జావా రన్ చేయడానికి. సో ఇక్కడ చూడండి, జావా సి అని టైప్ చేయగానే మీకు ఇలా కమాండ్స్ వస్తాయి. సో ఇలా కమాండ్స్ వస్తే కమాండ్ ప్రాంప్ట్ అంటే ఇది. జావా సి అని టైప్ చేసిన, జావా అని టైప్ చేసిన మీకు ఇలా కమాండ్స్ రావాలి. ఆ కమాండ్స్ వస్తే మీకు సక్సెస్ఫుల్గా జావా ఇన్స్టాల్ అయినట్టు. లేదంటే ఇన్స్టాల్ అవ్వలేదని. ఇలా వస్తేనే మీకు జావా ఇన్స్టాల్ అయినట్టు. ఒకసారి చెక్ చేసుకోండి జావా సి అని టైప్ చేసి. సో నెక్స్ట్ బేసిక్ టూల్స్ ఇన్ జేడీకే. సో జేడీకే అని చెప్పాం కదా, జేడీకేలో అన్ని టూల్స్ ఉంటాయి అని చెప్పాం కదా. సో దాంట్లో ఏమేమి టూల్స్ ఉంటాయంటే ఇవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ టూల్స్. జావా రన్ చేయడానికి యూజ్ చేసేది, జావా సి కంపైల్ చేయడానికి, జావా డాక్ ఆ డాక్యుమెంట్ ఫైల్స్ కానీ హెచ్టిఎంఎల్ ఫైల్స్ కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి, అలాగే జావా హెడర్ ఫైల్ని జనరేట్ చేయడానికి, జావా పి అంటే దీన్ని అసెంబ్లర్ అంటారు. అంటే ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ని ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్లో ఉన్న మాడ్యూల్స్ని తీసేసి ప్రోగ్రామ్ రన్ చేసుకోవాలనుకుంటే ఈ డిసెంబ్లర్ని యూజ్ చేసుకోవచ్చు జావా పి. అలాగే జేడీబీ. సో జేడీబీ అంటే జావా డీబగ్గర్. ఏమైనా ప్రోగ్రామ్స్లో ఎర్రర్స్ ఏమైనా ఉంటే డీబగ్ చేసుకోవడానికి ఈ టూల్ వాడతాం. సో డిఫాల్ట్గా ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయి ఉంటాయి. మీరు జేడీకే డౌన్లోడ్ చేస్తున్నారంటే ఆ జేడీకేలో ఇవన్నీ ఉంటాయి. జేడీకేలో ఈ టూల్స్ అన్నీ ఉంటాయి. జావా అనేది ఒక టూల్, జావా సి అనేది ఒక టూల్, జావా డాక్ అనేది ఒక టూల్, జావా హెచ్ అనేది ఒక టూల్. సో ఇలా ప్రతి టూల్ కూడా ఒక్కొక్క పర్పస్కి యూజ్ చేస్తాం. సో ఇది జావా గురించి. మిగతాది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి. ఏంటది? 74. దేని గురించి? సో ఇన్స్టాలేషన్సా? ఓకే.
సో మళ్ళీ రేపు క్లాస్లో ఈ జావా ఇన్స్టాలేషన్ చెప్తాను అండ్ పాత్ సెట్టింగ్ కూడా నేను ప్యారలల్గా చేసి చూపిస్తాను. సో ప్యారల్గా చేసినప్పుడు ఈ స్క్రీన్స్ అనేవి షేర్ అవ్వట్లేదు, అదొకసారి నేను చెక్ చేసి చూపిస్తాను. ఓకే, జావా ఇన్స్టాలేషన్ ఒకసారి మళ్ళీ చెప్తా. ఇన్స్టాల్ చేశాక చెక్ చేసుకోవడం చెప్తాను. సో ఇది నెక్స్ట్ క్లాస్లో మిగతా కాన్సెప్ట్స్ చెప్తాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అలాగే అసైన్మెంట్ క్వశ్చన్స్ పెట్టాను ఆ ఎడ్మిడో గ్రూప్లో. సో అవి స్టార్ట్ చేయండి, అసైన్మెంట్ క్వశ్చన్స్ కూడా స్టార్ట్ చేయండి.